యాక్సిడెంట్ అయితే అయ్యింది. బైక్ వచ్చి లారీ కిందకి అయితే వెళ్ళిపోయింది. మన ఛానల్లో 1000 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. అన్నవరం కొండ మీదకి వెళ్ళి మెట్లు అయితే ఇక్కడ నుంచే కొండ మీద మాట్లాడి మాట్లాడి నోరు అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ రాజమండ్రిలో ఉన్నాము. రాజమండ్రి నుంచి చాలా వీడియోస్ తీసాము. 5 బస్సులు పంపించిన తర్వాత ఈ బస్సులో సీట్ అయితే దొరికింది నాకు. మన ఛానల్లో 20th వీడియో రాజమండ్రి నుంచి అయితే జర్నీ చేస్తున్నాం. ఎక్కడికంటే రాజమండ్రి టు తుని. నోరు అయితే తిరగట్లేదు. మాట్లాడి మాట్లాడి నోరు అయిపోయింది. మనం ఇప్పటికి వచ్చి 1072 కిలోమీటర్లు అయితే జర్నీ చేసాము ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్తో. మన ఛానల్లో 1000 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. మనం ఇప్పుడు రాజమండ్రి బస్ స్టాండ్ బయట అయితే ఉన్నాము. లాస్ట్ వ్లాగ్ చూస్తుంటే మీరు కాకినాడ నుంచి రాజమండ్రి అయితే వచ్చాము. చూడకపోతే ఒకసారి చూడండి. కాకినాడ నుంచి రాజమండ్రి చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. ద్వారపూడి అనపతి మీదగా అయితే వచ్చాము. మనైతే లోపలికి వెళ్దాం. తుని వెళ్ళి బస్సులు అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 18 మీద అవుతాయి. అంటే 2 బస్సులు అయితే ఉన్నాయి ఇక్కడ. 2 బస్సులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఫస్ట్ బస్ అయితే కుమ్మేసుకుంటున్నారు. సెకండ్ బస్ కొంచెం ఖాళీగా ఉంది. కానీ సెకండ్ బస్ రాజోల బస్సు. ఇది రాజోల బస్సు, తుని బస్ కాదు. తునికి ఒకటే బస్సు ఉంది ఇక్కడ. ఫుల్ క్రౌడ్ ఉంది. అడుగు తీసి అడుగు పెట్టలేనంత క్రౌడ్ ఉంది. ఇది క్రౌడ్. ఎక్కడైనా పల్లె వెలుగు బస్సు ఎక్కాలంటే నరకమే మాట. బస్సు రావడమే పాపం, ఖాళీ అయితే ఉండట్లేదు. మరి ఎప్పటికి ఎక్కుతామని తెలియదు. కానీ ఇది 2వ బస్సు. దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. చూద్దాం, మళ్ళీ ఇంకో బస్సు కోసం వెయిట్ చేద్దాం. 5 బస్సులు పంపించిన తర్వాత బస్సు అయితే వచ్చింది. తుని వెళ్ళడానికి బస్సు. ఇప్పుడైతే ఎక్కిన టైము చూడాలి ఎంత అయిందో. టికెట్ అయితే తీసుకున్నాను గ్యాప్లో. టికెట్ ఎంత పడిందంటే తుని నుంచి రాజమండ్రి అయితే 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లకి మన టికెట్ ఛార్జ్ అయితే 125 రూపాయలు. 12:30కి అయితే వచ్చాను. లాస్ట్ బ్లాగ్ చేసుకొని ఎక్కడి నుంచి వచ్చాను, కాకినాడ నుంచి రాజమండ్రి 12:30కి అయితే వచ్చాను. 12:30 నుంచి 1 గంటన్నర 2 గంటల వరకు, గంటన్నర వరకు రాజమండ్రి బస్ స్టాండ్లోనే వెయిటింగ్. 5 బస్సులు పంపించాను. 5 బస్సులు పంపించిన తర్వాత ఈ బస్సులో సీట్ అయితే దొరికింది నాకు. మనం వెళ్ళే రూట్ చూసుకుంటే రాజమండ్రి, రాజానగరం, జగ్గంపేట, కత్తెపూడి, అన్నవరం, తుని. బయట ఎండ అయితే ఒక రేంజ్లో ఉంది. పడితే వర్షాలు పడుతున్నాయి, లేదంటే ఎండ చంపేస్తుంది. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్. NH16 అయితే ఎక్కేసాము. దివాన చెరువుని అయితే దాటుకొని వెళ్తున్నాము. మనకి ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ విశాఖపట్నం దాకా NH16. ఆల్రెడీ మనం ఏలూరు నుంచి రాజమండ్రి వరకు NH16లో జర్నీ చేసుకుని వచ్చేసాము. ఇప్పుడు రాజమండ్రి నుంచి తుని వరకు వెళ్తున్నాం. మనం ఇప్పుడు రాజమండ్రి నుంచి తుని వరకు 100 కిలోమీటర్స్ కదా. 100 కిలోమీటర్స్కి జర్నీ టైం చేసుకుంటే దగ్గర 3 అవర్స్ అయితే పడుతుంది. 2కి అయితే స్టార్ట్ అయ్యాం కదా. ఇక్కడ తుని వెళ్ళబోతుకి 5 అయితే అవుతుంది. రాజానగరం అయితే వచ్చాము. మనం ఇప్పుడు కటింగ్ తీసుకుని రాజానగరం ఊర్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు జిల్లాలు సపరేట్ అవ్వకముందు వరకు ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న రాజమండ్రి, తుని తూర్పుగోదావరి జిల్లానే ఉండేవి. జిల్లాలు సపరేట్ అయినాక తునేమో కాకినాడ జిల్లాలోకి వెళ్ళిపోయింది. రాజమండ్రి అది అక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంది ఈస్ట్ గోదావరిలో. మనకి రాజానగరంలో రోడ్లు అయితే మొత్తం గోతులమయం. రాజానగరం ఊరైతే చాలా పెద్దగా ఉంది. మనకి ఇప్పుడు రాజానగరం తర్వాత జగ్గంపేట ఊర్లోకి వెళ్తాం బాగుంది. తర్వాత కత్తెపూడి ఊర్లోకి వెళ్తాము. అన్నవరం కూడా ఊర్లోకి వెళ్తాము. ఫైనల్గా తుని. ఇవిలా ఉంది. మన NH16 నుంచి ఆవులు అయితే రోడ్ల మీద వాటికి నచ్చినట్టయితే తిరుగుతున్నాయి. అట్లా తిరగడం వల్ల చాలా యాక్సిడెంట్స్ అయితే అవుతాయి. ఏమంటారు? బస్ స్టాండ్లో బాగా జరిగే స్కామ్ ఏంటంటే వాష్రూమ్ స్కామ్ అన్నమాట. అది స్కామ్ ఎట్లా జరుగుతుందంటే వాష్రూమ్స్ బయట ఏమో యూరినల్కి 5, వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి అయితే 10 అని ఉంటుంది. వీడు మాత్రం 15 రూపీస్, యూరినల్కి 15 రూపీస్ వసూలు చేస్తూ ఉంటాడు. నేను ఎక్కడంటే నర్సీపట్నం బస్ స్టాండ్లో వాష్రూమ్కి వెళ్దామని చెప్పి యూరినల్కి 5 రూపీస్ వేస్తుంటే 5 రూపీస్ కాదు 15 రూపీస్ అంటున్నాడు వాడు. నేను గట్టిగా అడిగాను.
వాడు గట్టిగా అంటే 10 రూపీస్ అంటున్నాడు. 5 రూపీసే ఉంది కదా అంటే నేను ఒడిస్సా తెలుగు రాదని చెప్తున్నాడు. అది మళ్ళీ తెలుగులో చెప్తున్నాడు వాడు. ఇదొక స్కాము. ఇంకొకటి ఏంటంటే 3 డేస్ బ్యాక్ గుంటూరు బస్ స్టాండ్లో ఒకటి చూశాను. అక్కడైతే వాష్రూమ్ టాయిలెట్కి 2 రూపీస్, వాష్రూమ్ 5 రూపీస్లో ఉంది. వాష్రూమ్ దగ్గరికి వెళ్తే 10 రూపీస్ అడుగుతుంది ఆవిడ, ముసలావిడ. టాయిలెట్కి వెళ్ళండి 10 రూపీస్ అడుగుతుంది. అక్కడ 2 రూపీసే ఉంది కదా అంటే లేదు 10 రూపీస్ అంటుంది. 2 రూపీసే కదా ఉంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే 2 రూపీస్ ఇచ్చి నేను వెళ్ళాను. నా వెనకాల వచ్చిన వాళ్ళు కూడా సేమ్ 10 రూపాయలే. మామూలు స్కామ్ కాదు. సర్లే వాళ్ళు క్లీన్గా పెట్టారు వాష్రూమ్స్, వాడడానికి ఓకే అనుకున్నా పర్వాలేదు, కానీ బొక్కలా ఉంటాయి వాష్రూమ్స్ అయితే. దానికి ఫ్రీగా వెళ్ళినా కూడా బొక్కే. మురారి అంట, మురారి అనే ఊరు వచ్చాము. మురారి ఇక్కడైతే ఒక అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది, ఫేమస్లో ఉంది అమ్మవారి ఆలయము. వెళ్ళడానికి రోడ్ కనబడితే మీకు చూపెడతాను. దుర్గమ్మ తల్లి గుడికి ఎట్లా వెళ్ళిపోవాలంట, మురారి దుర్గమ్మ తల్లి గుడికి. యాక్సిడెంట్ అయితే అయ్యింది, బైక్ వచ్చి లారీ కిందకైతే వెళ్ళిపోయింది. అతనైతే పడిపోయి అన్నాడు, మరి ఏంటో. ఇలా రోడ్ల మీద జర్నీ చేసినప్పుడు కొంచెం చూసుకొని నడపండి, కంగారు అయితే ఏం లేదు. జగ్గంపేట అయితే వచ్చేసాము. రాజమండ్రి స్టార్ట్ అయిన తర్వాత రాజానగరం, జగ్గంపేట. ఒకరైతే మనం జగ్గంపేట బస్ స్టాండ్లోకి అయితే వెళ్తాం. మన NH16 వదిలేసి మనం సైడ్ సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చేసాం అన్నమాట. పెద్దగా వ్యూస్ అయితే ఉండవు ఈ జర్నీలో. అడిగారు కాబట్టి మన వాళ్ళు చేస్తున్నాను. రాజమండ్రి నుంచి అన్నవరం అడిగారు, రాజమండ్రి నుంచి తిన్న వరకు పెద్ద ఏముండవు వ్యూస్ అయితే. ఓన్లీ హైవే మీద జర్నీ, అక్కడక్కడ పొలాలు కనబడతాయి అంతే. మనకి ఇది రూట్లో చూసుకుంటే అన్నవరం ఒకటి తగులుతుంది, రాజమండ్రి నుంచి అన్నవరం అలా వెళ్ళాలి అంతే. మనమైతే కటింగ్ తీసుకుని ఇప్పుడు జగ్గంపేట బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇదంతా జగ్గంపేట ఊరు, జగ్గంపేట. జగ్గంపేట బస్ స్టాండ్ కూడా పెద్ద లోపలికి అయితే ఉండదు, మనకి ఇక్కడే ఉంటుంది. ఇంకొకటి కటింగ్ కొట్టేసాం చూడండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము, కటింగ్ కొట్టేసాం. టైం 3:09 అయింది, అంటే 3:10, 2 గంటలకి అయితే స్టార్ట్ అయ్యాం రాజమండ్రిలో. జగ్గంపేట రావడానికి 35 కిలోమీటర్లకి మనకి 1:10 నిమిషాలు అయితే పట్టింది. జగ్గంపేట బస్ స్టాండ్లో క్రౌడ్ చూసుకుంటే అమ్మ బాబోయ్, నా లైఫ్లో ఫస్ట్ టైం పల్లె వెలుగు బస్సులకి ఎంత క్రౌడ్ చూడడం మామూలుగా కాదు. ఆ బస్సు చూడండి ఎంత అలా ఎక్కుతున్నారు, సేమ్ అట్లాగే మన బస్సు కూడా ఎక్కుతున్నారు. జగ్గంపేటలో ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద విశాఖపట్నం, తుని, ఇచ్చాపురం, పార్వతీపురం బస్సులు అయితే ఆగుతాయంట. ఫ్రీ బస్ ఎఫెక్ట్. కోకవరం బస్ కోసం వెయిటింగ్ వీళ్ళందరూ. వినాయకుడు ఊరేగింపు అయితే జరుగుతుంది. చిన్న విగ్రహం కానీ చిన్నపిల్లల సందడి మామూలుగా లేదు. పులిహార పొట్లం కూడా ఇచ్చారు, ప్రసాదం. టోల్ గేట్ 1.2 కిలోమీటర్స్ అంట. ముందు వాతావరణం అంతా మారుకుంటూ వస్తుంది, వర్షం పడేలా ఉంది. అండ్ మనం ఇప్పుడు జర్నీ చేసింది NH16 కదా, ఏషియన్ హైవే 45 కూడా ఇదే. NH16 మనకి ఎక్కడి వరకు ఉంటుంది? NH16 చెన్నై టు కోల్కతా హైవే. కృష్ణవరం అంట, కృష్ణవరం ఊరైతే ఏం కనిపించలేదు. కృష్ణవరం అని ఊరు బోర్డు అయితే వచ్చింది. ఇదేంటి ఇన్ని లారీలు ఉన్నాయి? మ్యాక్సిమం మనం జర్నీ చేసిన ప్రతి ప్లేస్లోని టోల్ గేట్లు అయితే మనకేం తగలవు, ఎందుకంటే మనం ఇంటీరియర్లో జర్నీ చేస్తాం కాబట్టి. టోల్ గేట్లు ఎక్కడో రేరు, రైల్వే ట్రాక్లో ఉన్న టోల్ గేట్లు అన్నా. కృష్ణవరం టోల్ ప్లాజా అది. మన టోల్ ప్లాజా వచ్చిందంటే చాలు, బస్కాయ ముక్కలు, మొక్కజొన్నలు, జాంకాయలు. కలకత్తా 1016 కిలోమీటర్లు అంట ఇక్కడి నుంచి కోల్కత్తా. ఒకసారి వ్యూ చూడండి.
ఇప్పటి వరకు వ్యూస్ ఏం కనిపించలేదు కదా, మొత్తం పచ్చని పొలాలు హైవే పక్కన. సోమవరం అంటే ఈ ఊరి పేరు. దూరంగా ఒక విలేజ్ కనిపించింది కదా మనకి, ఆ విలేజ్ సోమవారం. దూరంగా ఒక పెద్ద హనుమాన్ విగ్రహం అయితే కనబడుతుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఒక క్రాసింగ్ అయితే వచ్చింది, ఒక రివర్ క్రాసింగ్ చేసుకుని వెళ్తున్నాయి. రివర్ పేరు మనకు తెలియదు. బ్రిడ్జ్ కూడా సగం ఉంది, ఓల్డ్ బ్రిడ్జ్లో ఉంది. ఎప్పుడుదో పురాతన కాలం నాటిది, బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి బ్రిడ్జ్ అయి ఉంటుంది. అది మొత్తం చాలా వరకు కొలాప్స్ అయిపోయింది. అది హనుమాన్ విగ్రహం కవర్ చేద్దామంటే మనకి మిర్రర్ అయితే అడ్డేసింది. దగ్గరకు వచ్చిన తర్వాత కవర్ చేద్దాం. చాలా పెద్దగా ఉంది విగ్రహం, ఎర్రవరం అంట. జై హనుమాన్. NH-16 నుంచి ఒక డైవర్షన్ తీసుకొని ధర్మవరం అనే విలేజ్లోకి అయితే వచ్చామన్నమాట. ఇందాక పత్తిపాడు విలేజ్లోకి వెళ్ళాం, అదైతే కవర్ చేయలేదు. కవర్ చేయడానికి ఏముంది, ఏం లేదు. ఇంకేం కవర్ చేస్తా. ధర్మవరం అయితే వచ్చింది. మరి చూద్దాం ధర్మవరం విలేజ్ ఎలా ఉంటుందో. చెట్టు ఉంది ముందు, ఓడలు చూడండి ఎట్లా అలబడుతున్నాయి కిందకి. ధర్మవరం బస్ స్టాండ్ ముందు తుని రాజమహేంద్రవరం, అదే రాజమండ్రి నుంచి వస్తుంది. మన ముందు 2 బస్సులు అయితే వెళ్తున్నాయి అన్నమాట. మన వెనకాల ఒక బస్సు ఉంది. మనకు మాత్రం రాజమండ్రి బస్ స్టాండ్లో 12:30 నుంచి 2 గంటలు, 12:30 నుంచి 2 వరకు గంటన్నర అయితే వెయిట్ చేయించే. కానీ ఇక్కడ చూసుకుంటే ముందు 2 బస్సులు ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఒక బస్సు ఉంది. అన్నీ మనతో స్టార్ట్ అయిన బస్సులే. భలే ఉంది కదా ఈ ఇల్లు. నేను లాస్ట్గా ఒక 1 మంత్ బ్యాక్ ఇదే రూట్లో జర్నీ చేశాను, రాజమండ్రి నుంచి తుని వరకు పల్లె వెలుగులో. అప్పుడు చూశాను అది. కవర్ చేస్తానా లేదా అనుకున్నాను. లాస్ట్ కవర్ చేశాను. ఇప్పుడైతే ఈ విలేజ్లో చాలా వరకు ఇల్లులు 92లో కట్టిందంటే ఇది. చాలా వరకు పాతిగా ఉన్నాయి ఇల్లులు అయితే. వినాయకుడి ఊరేగింపు జరుగుతుంది ఇంకొకటి ఇక్కడ. మనమైతే కత్తిపూడి దగ్గరికి అయితే వచ్చాము. జర్నీ సాగుతూనే ఉంది. టైం అయితే 4:20 అయ్యింది. కత్తిపూడి కాంప్లెక్స్లోకి అయితే వెళ్ళాలి. కత్తిపూడి కాకినాడ విశాఖపట్నం కలకత్తా స్ట్రైట్ వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు డైవర్షన్ అయితే తీసుకొని కత్తిపూడి ఊర్లోకి వెళ్ళి కత్తిపూడి కాంప్లెక్స్లోకి వెళ్ళి ఏం చేస్తాం, కాంప్లెక్స్ని ఒక దర్శనం ఇచ్చుకొని దీపి వాళ్ళని నింపేసి కత్తిపూడి నుంచి మళ్ళీ బయలుదేరి అన్నవరం అయితే పోతాం. కత్తిపూడి కాంప్లెక్స్లో ఒక పెద్ద చెరువే ఉంది. రోడ్డు చూడండి వాటర్తో మునిగిపోయింది. ముందు అల్ట్రాపల్లి వెలుగుంది, తుని వెళ్ళేది అటు సైడ్. పక్కన మనకి NH-16, మనది సర్వీస్ రోడ్డు, కత్తిపూడి సర్వీస్ రోడ్డు మాట. మనకి దూరంగా ఒక రోడ్ అయితే కనబడుతుంది కదా, రింగ్ రోడ్. కాకినాడ వెళ్ళే రింగ్ రోడ్ కత్తిపూడి దగ్గర అయితే ఉంటుంది. రింగ్ రోడ్ అంటే పెద్ద రింగ్ అయితే ఉంటుంది, చిన్న రింగ్ అయితే ఉంటుంది. దూరంగా కొండమని చూసుకుంటే అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి అయితే కనబడుతుంది. దండపూడి అయితే వచ్చాము, దండపూడి విలేజ్. మన హైవేలో సీదా పోయామంటే విశాఖపట్నం పోతాం. మన ఎట్లా అన్నవరం నుంచి సీదా పోయినా సరే విశాఖపట్నం వెళ్తే ఇక్కడ నుంచి విశాఖపట్నం 110 కిలోమీటర్స్ అంట. అన్నవరం అయితే 2 కిలోమీటర్స్ అంట ఊళ్ళోకి. అన్నవరం ఊళ్ళోకి ఎంటర్ అవ్వగానే వైపు బాగుంది కదా, రోడ్డు పక్కన చెట్లు, అటు చెట్లు ఇటు చెట్లు. శ్రీ సత్యదేవుని సన్నిధికి మార్గం అంట. మనం ఏ రోడ్లో వచ్చినా ఆ రోడ్లో కటింగ్ తీసుకొని వెళ్ళాలి. అన్నవరం కొండ మీదకి వెళ్ళాలంటే ముందు ఉంటుంది. కొండ మీదకి వెళ్ళిన దారి మాట. బైక్ అయితే 20 రూపీస్లో ఉంది, కార్కి అయితే ఎంతో ఐడియా లేదు. టెంపుల్కి సంబంధించిన బస్సులు కూడా ఉంటాయి మనకి. మనం ట్రైన్ మీద వెళ్తే ఈ కొండ వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది. మనం బస్ మీద వెళ్తాం కాబట్టి పెద్ద ఏం కనిపించదు. మనం ఇప్పుడు వెళ్తాం అన్నవరం బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు అన్నవరం బస్ స్టాండ్ నుంచి అన్నవరం కొండ మీదకి వెళ్ళి రూట్ అయితే దగ్గరే ఉంటుంది, పక్కనే ఒక 200 మీటర్స్ అయితే ఉంటుంది, పెద్ద డిస్టెన్స్ అయితే ఉంటుంది. అన్నవరం బస్ స్టాండ్లో కటింగ్ తీసుకున్నాం. తుని కాకినాడ, విజయవాడ ఏదో ఉంది, తుని కపిలేశ్వరం, తుని రాజమండ్రి,
తుని రాజమండ్రి 1 2 3 తుని బస్సులు అయితే ఉన్నాయి. ఒక 5 నిమిషాలు అన్నవరం బస్ స్టాండ్లో ఆగాము. మనం ఇక్కడ చూసుకుంటే అన్నవరం కొండ మీదకి వెళ్ళి మెట్లు ఇదే. ఇక్కడ నుంచే కొండ మీదకి వెళ్తాము, కొండ మీదకి. మరి కొండ మీదకి వెళ్ళినప్పుడు కొండ మీద దిగడానికి రూట్ అంతే ఉంటుంది కదా, ముందు ఒక కార్ వస్తుంది కదా, ఆ రూట్లో కొండ నుంచి కిందకి అయితే దిగుతాం మనం. మ్యాక్సిమం అన్నవరం మార్నింగ్ టైంలో బిజీగా ఉంటుంది, మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం నుంచి అయితే అన్నవరం ఖాళీగా ఉంటుంది. ఎప్పుడన్నా అన్నవరం విజిట్ చేయాలనుకుంటే మధ్యాహ్నం టైంలో పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది దర్శనం. ఇప్పుడు టైం చూసుకుంటే 5 అయ్యింది. మనం 2 గంటలకు స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు 3 గంటలు అవుతుంది మన జర్నీ స్టార్ట్ చేసి. ఇంకా మన జర్నీ తరగలేదు. తునికైతే 10 కిలోమీటర్లు అయితే ఉంది. బయట వెదర్ చూశారు కదా, మొత్తం చీకటి కింద అయిపోయింది వెదర్ అంతా. 5కి అట్లా అయిపోయింది ఈరోజు. మబ్బులుగా ఉంది క్లైమేట్ అంతా. కొంచెం కొండలు అట్లా అయితే వచ్చింది అన్నవరం దాటిన తర్వాత. కొంచెం చూడడానికి వ్యూస్ అయితే ఓకే.